స్వాగతం. మహబూబ్ నగర్ నేహా సన్షైన్ ఆసుపత్రిలోని ఫిట్స్ వస్తున్నాయని పుట్టిన పాపను జాయిన్ చేస్తే ఇంజెక్షన్లు ఇవ్వాలి, ఫ్లూయిడ్స్ పెట్టాలి అని ఐవీ క్యాన్యులా కాలికి పెట్టి ఇన్ఫెక్షన్ అయింది అని పుట్టిన తల్లిదండ్రులకు బంధువులకు ఏ సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ చివరకు కాళ్ళు వేళ్లు పాదం మొత్తం డ్యామేజ్ చేసిన బాగోతం చూడండి. గత వారం రోజులుగా ఏ విషయం చెప్పకుండా కాలికి పట్టీ వేసి రోజు రోజుకి ఆసుపత్రి బిల్ పెంచుకుంటూ మోసం చేశారు. డబ్బుల విషయం పక్కన పెడితే కాలు మొత్తం డ్యామేజ్ చేశారు. కాలి వేళ్లు చూడండి ఎలా చేశారు. ఏదైనా విషయం ఉంటే తల్లిదండ్రులకు వారి బంధువులకు సమాచారం ఇవ్వాలి. ఇవ్వకుండా మోసం చేసి వైద్యం వికటించి పాప కాలి వేళ్లు డ్యామేజ్ చేశారు. ఇటు ఆసుపత్రిపై ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు కులిపోయిన కాలుది ఆ ఫస్ట్ ఏమో అట్లా కట్టిండ్రు, దానికి అయింది సార్. మళ్ళీ కులిపోయినట్లు అయిపోయింది కాలు ఇన్ఫెక్షన్ అని మాకు చెప్పలేదు సార్. కాలు చూడండి సార్, సిరంజి ఇచ్చిండ్రా మొత్తం అదే. ఫస్ట్ ఏమో ఇక్కడ ఓల్ వాటర్ చూడాలి సార్, ఇగో ఓల్ అది కూర్చున్న కాడ ఓల్ వాటర్, ఇగో ఇది మొత్తం ఇగో చూడండి సార్ ఎట్లా ఈ కాలు ఇంతగానం అవుతుందా సార్ చిన్న పాపకు? పూర్త డ్యామేజ్ ఏళ్ళు పోయినాయి కదా సార్, ఇగో ఏళ్ళు పోయినాయి చూడు. ఇగో ఏళ్ళు మళ్ళీ తెస్తారంటే ఏళ్ళు ఎట్లా తెస్తారు సార్ చిన్న పాపకు? ఏళ్ళు తెస్తారా సార్ ఏళ్ళు? ఇగో ఫస్ట్ ఏం చేసినంటే మీకు ఇంకా చూపిస్తా సార్, నేను ఇందుట్లో బ్యాగ్ ది ఫస్ట్ పెట్టినది సార్. ఒక్క నిమిషం సార్, ఫస్ట్ పెట్టినది చూపిస్తాను. ఫస్ట్ పెట్టినాయి, ఫస్ట్ అది పెట్టింది ఫస్ట్ పెట్టినాయి. ఇగో సార్ ఫస్ట్ ఇగో ఇక్కడ సిరంజి పెట్టిండ్రా సార్, ఇక్కడ పెట్టింది చూడండి, సిరంజి పెట్టిండు. ఈ కాలికి అయ్యింది సార్ మొత్తం ఇన్స్పెక్షన్. ఇగో సిరంజి కానీ ఇది మళ్ళా కండ రాకుండా ఏం చేసినట్టు పట్టి చుట్టూ పెట్టిండు. క్లియర్ గానే వస్తుంది కదా సార్, పాపదైతే క్లియర్ గానే వస్తుంది. ఇక్కడ పెట్టింది ఇన్ఫెక్షన్ ఇది పెట్టి ఇది తీసేసి మళ్ళీ చేయి పెట్టేసింది, మళ్ళీ చేయి పెట్టింది. ఇక్కడ పెట్టకుండా ఇది తీసేసి దీనికి తీసేసి చేయి పెట్టింది, కాలుకి తీసేసి అప్పుడే అయ్యింది. ఇప్పుడు హాస్పిటల్ తగ్గుతుంది కానీ ఎక్కువ రావడం ఏంది? 6 రోజులు అయింది అప్పుడు అంటున్నావు కదా, 6 రోజులు అయింది అప్పుడు అని అంటున్నావు కదా. 6 రోజుల వరకు ముందు కావాలి కదా ఇంత. అది ఎప్పుడైనా సరే ఇన్ఫెక్షన్ పీక్ లెవెల్ కి పోయి మనం తగ్గుకుంటూ వస్తుంది. ఇప్పుడు పోయి తగ్గుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఇదంతా అయింది, పైన తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ రోజు ఫోటో చూడండి, ఫోటో చూస్తారా? ఒక విషయం చెప్తా మీకు, అది బయట పడింది కాబట్టి మనము దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కోలిస్టిన్ అనేది స్టార్ట్ చేసాం, ఇంజెక్షన్. అది స్టార్ట్ చేసినాకనే ఇన్ఫెక్షన్ తగ్గుకుంటూ వచ్చింది. మీకు ఎప్పుడన్నా అర్థమైందా? పేరెంట్స్ కు మీరు ధైర్యం ఇవ్వాలి సార్. నేను చెప్పిన పాయింట్ మీకు ఒక్కసారి వినండి. అంటున్నారు కదా ఇప్పుడు నేను ఒక్క విషయం చెప్తా వినండి, ఒక్కటే విషయం చెప్తా. ఇట్లాంటి కణజాలం తినే ఇన్ఫెక్షన్ బయటపడింది అని అంటే అది బయటకు వస్తేనే తెలుస్తుంది, మనకు లోపల ఉంటేనే తెలుస్తుంది, తెలియదు అవునా? దానికి ట్రీట్మెంట్ కోలిస్టిన్ ఇంజెక్షన్. ఆయనకు తెలుసు సబ్జెక్ట్ ఉంది ఆయన కొద్దిగా. ఆ ఇంజెక్షన్ స్టార్ట్ చేసినాం. ఆ ఇంజెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత 3వ రోజుకి రెస్పాన్స్ వచ్చింది. అంటే దాని అర్థం ఏంది? కణజాలం తినే ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టే మనం ఏదైతే ట్రీట్మెంట్ పెట్టాం కాబట్టే దానికి తగ్గుతుంది. బేబీ ఫీవర్ తగ్గింది, ప్లేట్లెట్స్ పెరుగుతున్నాయి, పాలు తాగుతుంది, 25-30 ml వరకు తాగుతుంది. ఇంకోటి ఆ రెడ్నెస్ అనేది వస్తుంది. ఆల్రెడీ డ్యామేజ్డ్ కొన్నిసార్లు మనకు పర్మనెంట్ డ్యామేజ్ ఉంటుంది. ఆ డ్యామేజ్ మనం ట్రై చేస్తాము కొన్ని ఇంజక్షన్లు పెట్టి. వచ్చిందంటే మనకు ఇప్పుడు క్యూర్ అవుతుంది కదా, క్యూర్ అయ్యే దాని గురించి ఎన్ని రోజులు అవుతుంది? ఒక 1 వీక్ అయితే మంచిగా అవుతుందా? మనకు ఆల్రెడీ కొన్ని డ్యామేజ్ జరిగింటే, పర్మనెంట్ డ్యామేజ్ జరిగింటే చెప్పలేము ఏది టిప్స్ వరకు. ఎందుకంటే ఈ టిప్స్ కి రక్తనాళాలు అనేది చాలా సన్నగా ఉంటాయి, రక్తం పోయేది తక్కువ. అందుకొరకే టిప్స్ మనకు రిపేర్ అనేది చాలా టైం తీసుకుంటుంది. ఇక్కడ నుంచి రిపేర్ మనకు అవుతుంది, హీల్ అవుతుంది, వచ్చేస్తుంది. ఈ ఫింగర్ హీల్ అయిపోయింది, 3rd ఫింగర్. ఈ 2 ఫింగర్లు కొద్దిగా బ్లడ్ సప్లై తక్కువ ఉంటుంది. ఇట్ టేక్స్ టైం. కరెక్ట్ వేలోనే పోతున్నాం యాక్చువల్గా. వీళ్ళు అంతలోపే వీళ్ళు
అది వాళ్ళు టెన్షన్ పడడం ఏంటంటే ప్రాబ్లం అయింది అనుకుంటున్నాను. నువ్వు ఓకే అవుతుంది అంటే దాన్ని ఆలోచన చేద్దాం. ఎందుకంటే విషయం ఏంటంటే, మళ్ళీ అది కూడా మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు నేను ఇంత క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, వీళ్ళు ఫ్యాన్ లా పెట్టి మీరు దాన్ని డ్యామేజ్ చేసినట్టు నాకు ఎంత బాధ ఉంది. ఎవరికన్నా ఇప్పుడు ఫస్ట్ అడ్మిట్ అయినప్పుడు